హిందువు అని ఆ అమ్మాయికి పేరు పెట్టి ఆ అమ్మాయి హిందూ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి గోళ్లు లాగేస్తారు, వెంట్రుకలు బలవంతంగా పీకుతారు, ఎన్నో హింసలకు గురి చేస్తారు. వాళ్ళు పెట్టే బాధలు మీరు చిత్రహింసలు భరించలేదు. శాడిజానికి అటువంటి తీవ్రవాదులు పరాకాష్ట. భారతదేశాన్ని కుదిపివేస్తున్న మరో విషగుళిక లవ్ జిహాదీ. ప్రేమను సాధనంగా ఉపయోగించి వాళ్ళ మతాన్ని విస్తృతపరచుకోవడం అనేది లవ్ జిహాదీ. భారతీయ ముస్లిం అయినా, పాకిస్తానీ ముస్లిం అయినా, హిందూ ముస్లిం అయినా మనం గుర్తించలేం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రేమలో పడకండి. ముఖ్యంగా భాగ్యనగరంలో ఉండే వాళ్ళందరికీ కూడా వాట్సాప్ మాధ్యమాల ద్వారా మీకు ఎటువంటి మీడియా అందుబాటులో ఉంటే అటువంటి మీడియా ద్వారా మీరందరూ కూడా వందల వేలుగా ఈ విషయాన్ని ప్రచారం చేయించండి. భారతీయుల్లో ఉండే ముస్లింస్ గురించి నేను మాట్లాడట్లేదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా. మంచి వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడు, తీవ్రవాదుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే మేము ముస్లింలు అంటూ భారతదేశంలోకి వచ్చి పాకిస్తాన్లు, బంగ్లాదేశీలు, రోహింగాలు వీళ్ళందరూ వచ్చి ప్రేమిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కేవలం వాళ్ళ మతం మాత్రమే మతమని, మిగతా మతాలు కావని, వాళ్ళని చంపేయండి అని ఎవరైతే నినాదాలు చేస్తూ ప్రపంచ శాంతికి, దేశ భద్రతకి ముఖ్యవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంతే తప్ప ఏ మతాన్ని విమర్శించడం కోసం నేను ఈ వీడియో చేయలేదు. ఆడపిల్లలు మోసపోకండి. అలాంటి తీవ్రవాదులు గుర్తించడం వల్ల సాధ్యం కాదు కాబట్టి అసలు ఈ లవ్ జిహాదీకి దూరంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.